కాలానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటారు. కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కాలాన్నే మార్చే నిర్ణయాలు తీసుకుంటారు. అది మనం చూస్తూ ఉన్నాం, దానికి సాక్షులుగా ఉన్నాం. మరి ఈ రోజు కార్యక్రమాన్ని ఉద్దేశించి మన గౌరవ మంత్రివర్యులు రవాణా, క్రీడలు మరియు యువజన సర్వీసు శాఖ గౌరవనీయులు శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారిని వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని అందించవలసిందిగా సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. సభకు నమస్కారం. కుప్పంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి స్వర్ణ కుప్పం పెట్టుబడుల పరంపర నిన్న నుంచి కొనసాగుతూ ఉంది. ఆంధ్ర రాష్ట్ర దిక్చూచి మన పిల్లల యొక్క భవిష్యత్తు నిర్ణయించే వ్యక్తి, ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోయే ఏకైక నాయకుడు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర రవాణా శాఖ తరపున అలాగే ఏపీఎస్ఆర్టీసీ తరపున మన తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసిన అక్క చెల్లెళ్ళు అలాగే ప్రతి ఒక్కరికి శ్రీశక్తి అనే పదముతో నామకరణం చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 1 కోటి ప్రయాణాలు పూర్తి చేసుకుంటున్న ఏపీఎస్ఆర్టీసీలో ప్రయాణించిన అక్క చెల్లెలందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సార్ గారు ప్రవేశపెట్టిన ఈ మహోన్నత కార్యక్రమం వల్ల రాష్ట్రంలో ఎందరో బడుగు బలహీన వర్గాలకు చెందిన మహిళామూర్తులంతా ఈరోజు ఫ్రీ ట్రావెల్ రాష్ట్రంలో వినియోగించుకుంటుంటాం. ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈ రాష్ట్రంలో ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఎవరైతే ఉంటారో 13 లక్షల మందికి ఈరోజు మనము ఫ్రీ ట్రావెల్ కింద తీసుకొని రావడం జరిగింది. అలాగే ఏ రాష్ట్రంలో లేని విధంగా ట్రాన్స్జెండర్స్ కూడా ఈ రాష్ట్రంలో మనం శ్రీశక్తి పథకాన్ని తీసుకొని వచ్చాం. ఇది ఇచ్చిన ఘనత కేవలం మన నాయకునికే దక్కిందని సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. అలాగే శ్రీశక్తి పథకం ఇస్తున్నాం కదా, ఆటో సోదరులు వాళ్ళ మనసులో కూడా ఎక్కడ కొంచెం కూడా వెళుతుండకూడదని చెప్పి వాళ్ళకు కూడా సంవత్సరానికి 15,000 భరోసా ఇచ్చిన ఘనత మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి దక్కిందని తెలియజేసుకుంటున్నాం. ఒకటే చెప్తున్నాం, ఈరోజు శ్రీశక్తి పథకాన్ని ఈ రాష్ట్రంలో ఇస్తున్నాం. శ్రీశక్తి పథకం వల్ల ఎవరైతే చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ 10-15,000 రూపాయలు జీతాలతో బతికే వాళ్ళందరికీ ఈరోజు వాళ్ళ ఇంట్లో నెలకు 2,000 రూపాయలు మిగిలించుకొని వాళ్ళ బిడ్డల చదువు కోసమో లేకుంటే డాక్టరా సంఘాల్లో పొదుపు సంఘాల్లో కట్టుకునేదానికి ఆ 2,000 రూపాయలు ఉపయోగపడుతూ ఉందంటే అది ఆలోచించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారని సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. అలాగే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 14,500 బస్సులను తీసుకొచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి గారిదని తెలియజేసుకుంటున్నా. అలాగే మన ఇంట్లో పెద్ద బిడ్డలాగా సార్ ఎప్పుడు ఒకటే చెప్తుంటారు, ఈరోజు శ్రీశక్తి పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తూ ఉన్నాం. ప్రతి పల్లె నుంచి పట్టణం వరకు మహిళలందరూ ప్రయాణిస్తూ ఉన్నారు. ఇది నాకు చాలదు, ఇంకా నాకు వెళుతుందని చెప్పారు సారు. రేపు రాబోయే బస్సులన్నీ ఎలక్ట్రికల్ బస్సులు వస్తున్నాయి. ప్రతి ఒక్క పల్లెకు తిరిగే బస్సు కూడా ఏపీఎస్ఆర్టీసీ బస్సు ఏసీ బస్సు ఉండాలనే లక్ష్యంతో సార్ గారు 2031 సంవత్సరానికల్లా 8,500 బస్సులను తీసుకొని వస్తున్నాం ఏపీఎస్ఆర్టీసీలని మీ అందరి ముందర తెలియజేసుకుంటున్నా. ఇన్ని పథకాలు ఇచ్చిన మహానుభావుడు ఎవరన్నున్నారంటే అది కేవలం మన ముఖ్యమంత్రి గారే. ఇక్కడ ఉండే వాళ్ళం ప్రతి ఒక్కటి గమనించాలా. ఈ కాలంలో మన తల్లిదండ్రులు మనములు జన్మనిచ్చిన తర్వాత మనకు ఆస్తులు ఇస్తారో ఎవరో కానీ చంద్రబాబు నాయుడు గారి గౌరవమైన ముఖ్యమంత్రి గారి రాష్ట్రానికి ఉన్నారు కాబట్టి పొద్దున్నే మనం 6 గంటలు లేచినప్పుడు నుంచి పడుకుండే వరకు ఎన్నో స్కీములు ఈరోజు మనం ఉపయోగించుకుంటున్నాం. 1వ తారీఖున మనకు పెన్షన్ వస్తూ ఉంది. 30 రోజులు శ్రీశక్తి పథకాన్ని ఉపయోగించుకుంటున్నాం. 3 సిలిండర్లు తీసుకుంటున్నాం. అన్నదాత సుఖీభవ తీసుకుంటున్నాం. తల్లికి వందనం తీసుకుంటున్నాం.
ఈరోజు అగ్రికల్చర్లో 20 స్కీములు ఉన్నాయి, చదువుకునే దాంట్లో 14 స్కీములు ఉన్నాయి. ప్రతి ఒక్క దాంట్లో మన ఇంటి పెద్ద బిడ్డలాగా ఉంటున్న చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందుతున్నాయని తెలియజేసుకుంటూ ఈరోజు ఇంకా కుప్పం విషయానికి వస్తే, సార్ గారు ఫస్ట్ పర్యటన ఎప్పుడైతే కుప్పంలో ఇదే ప్రాంతంలో మనం ఏర్పాటు చేసుకున్నామో ఆ రోజు సార్ చెప్పారు, రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో ఎక్కడ కుప్పం లాంటి బస్టాండ్ ఉండకూడదని చెప్పారు. దీనికి లేట్ చేసింది కూడా మేమేం తెలియజేసుకుంటున్నా. ఈరోజు అసహకారం సార్ వల్ల పూర్తవుతా ఉంది కాబట్టి సుమారుగా 117 కోట్ల రూపాయలతో అధునాతనమైన హంగులతో ఇక్కడ బస్టాండ్ నిర్మాణానికి ఈరోజు సార్ శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేశారు. తప్పకుండా వచ్చే 2 సంవత్సరాల్లో దీన్ని పూర్తి చేసి మీ అందరికి అంకితం చేస్తామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. ధన్యవాదములు సార్. అనంతరం గౌరవ వైస్ చైర్మన్ గారు ఏపీఎస్ ఆర్టీసీ గౌరవనీయులు శ్రీ పిఎస్ మునిరత్నం గారిని